బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్ పేలుళ్ల వెనుక ఇరాన్ హస్తం ఉంది. ఇరాన్ యుఎస్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్పై యెమెన్ అటాక్ చేసింది అని నిన్న పెద్ద ఎత్తున మనం చూసాం. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 7 మిసైళ్లు దుబాయ్లోని జబెల్ అలీ అనేటువంటి ఆ ఇండస్ట్రియల్ ఏరియా పైన భయంకరంగా దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి నియర్ బై పోర్ట్స్ కానీ ఆయిల్ రిజర్వ్ సెంటర్స్ కానీ పూర్తిగా దగ్ధమైపోయాయి. సో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని అధికారికంగా దుబాయ్ కానీ యెమెన్స్ కానీ ఎక్కడ ధృవీకరించలేదు. చాలామంది ఇదంతా ఫేక్ అని కొట్టిపారేశారు కూడా. కానీ దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా నాసాని ధృవీకరించింది. హౌతీలే దాడి చేసినట్టుగా ఇరాన్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. దుబాయ్ జబల్ అలీ అనేటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా పేలుళ్లు సంభవించాయి. 20 నిమిషాల్లో 7 పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ పేలుళ్లని నాసా కూడా ధృవీకరించింది. బాంబు పేలుళ్ల వీడియోని తీసిన ఇద్దరిని కూడా స్పాట్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ అరెస్ట్ చేయడానికి గల కారణం ఒకటే. దుబాయ్ ఏం చెప్తోంది, దుబాయ్లో జరిగేటువంటి ఈ విపత్కర పరిస్థితులు యుద్ధానికి సంబంధించిన నేపథ్యంలో ఈ వీడియోలను కనుక రికార్డ్ చేసి అవి కంప్లీట్గా మిస్యూజ్ అవుతూ ఉన్నాయి, బయటికి వేరే రకంగా పోర్ట్రే అవుతున్నాయి. దుబాయ్ ఈజ్ వన్స్ ఎ హెవెన్ సిటీ. ఇప్పుడు దుబాయ్కి ఆల్టర్నేట్గా సింగపూర్ని ఎంచుకుంటున్నారు. చాలామంది పబ్లిక్ కానీ బిజినెస్ యాక్టివిటీస్ కానీ ఏమైనా కూడా మారిపోతున్నాయి. కారణం ఒకటే, అక్కడ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంటే ఇరాన్ డైరెక్ట్గా అమెరికాపై అటాక్ చేయలేక దానికి బేసిస్గా ఉన్నటువంటి చాలా కీలకమైన స్థావరాలను టార్గెట్ చేసుకుంటూ దాడి చేస్తోంది. కాబట్టి ఇదే క్రమంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై దాడులు జరిగాయి. గతంలో దుబాయ్లో ఉన్నటువంటి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోయింది. దుబాయ్ మొత్తం కూడా అల్లకల్లమైన వాతావరణం నెలకొంది. దుబాయ్ నుంచి చాలామంది ఎవాక్యుయేట్ అవుతూ ఉన్నారు. కొన్ని లక్షలాది మంది వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోతున్నారు, లేదంటే ఆల్టర్నేట్గా సింగపూర్ని చూసుకుంటూ ఉన్నారు. సో ఈ క్రమంలో దుబాయ్ తమ ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫైనాన్షియల్గా లాస్ ఏర్పడుతున్నాయి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి యుద్ధానికి సంబంధించినటువంటి వీడియోలని కానీ ఫోటోలని కానీ ఎవరు కూడా రికార్డ్ చేయడానికి లేదు, వాటిని ఎక్కడ సర్క్యులేట్ చేయడానికి కూడా అవకాశం లేదు అన్నట్టుగా కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ని అక్కడ దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా చాలా పక్కాగా పకడ్బందీగా అమలు కూడా చేస్తోంది. అందులో భాగంగా నిన్న జబెల్ అలీ అనేటువంటి ఆ ప్రాంతం మీద 7 మిసైళ్లు దూసుకొచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని చుట్టుముట్టి బాంబుల శబ్దాలతో, నల్లని పొగలతో, మంటలు కక్కుతూ ఆ ప్రాంతం అంతా కనిపించిన 2 వ్యక్తులు రికార్డు చేస్తుంటే ఇద్దరు అరెస్ట్ చేసింది కూడా. ఇక దాడులపై యుఏఈ ఎక్కడ కూడా అధికారికంగా ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. యుఏఈలోని కీలకమైనటువంటి రవాణా సదుపాయాలకి ఈ జబల్ అలీ అనేటువంటిది ఒక కేంద్రం. సో జబల్ అలీలో ఆ పోర్టుతో పాటు ఫ్రీ ట్రేడ్ కౌన్సిల్ 150కి పైగా దేశాలకు చెందినటువంటి 10,000 కంపెనీల కార్యకలాపాలు కూడా ఉన్నాయంట. సో ఫ్రీ ట్రేడ్ కౌన్సిల్ అంటే స్వేచ్ఛగా తమ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కమర్షియల్ యాక్టివిటీ నడిపించడం కోసం ఉన్నటువంటి ప్రాంతం అది. సో జబల్ అలీ అనేటువంటి ఈ ఇండస్ట్రియల్ ఏరియా పైన దాడిని అటు ఇరాన్ మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాల రూపంలో ఇచ్చుకొచ్చింది. ఇరాన్లో ఏం రాసుకొచ్చినాయి అక్కడ మీడియా కథనాలు అంటే, ఎస్ హౌతీలే దుబాయ్పై అటాక్ చేశారు. హౌతీల అటాక్ మూలంగానే దుబాయ్లో 7 మిసైళ్లు పడ్డాయి. ఈ 7 మిసైళ్లు కూడా జబల్ అలీ అనేటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రాంతాన్ని మొత్తాన్ని చుట్టుముట్టాయి. నియర్ బై పోర్ట్ని ధ్వంసం చేశాయి. చాలా పెద్ద ఎత్తున ఆయిల్ రిజర్వ్స్ దెబ్బతిన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినిపోయింది. ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా ఒక రకంగా వణికిపోయింది, అతలాకుతలమైందంటే దీనన్నిటికీ కారణం హౌతీలే అనేది ఇరాన్ రాసుకొచ్చిన ఒక మీడియా కథనంలో కూడా ఉంది. సో చాలామంది దీన్ని ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు కదా. మీకు ఒక ఇంటర్నేషనల్ మీడియా కథనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా కథనాన్ని ఈసారి ప్లే చేయండి. సో ఇక్కడ నాసా ధృవీకరించింది అనడానికి ఎస్ ఇక్కడ చూడండి. సో హిందుస్థాన్ టైమ్స్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, తర్వాత మెట్రిక్ న్యూస్ ఏజెన్సీ కానీ, ఎన్డీటీవీ కానీ, డైలీ ఎక్స్ప్రెస్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో చూడండి. మీకు ఒక్కొక్కటి చెప్తాను నేను. ఆఫ్టర్ బ్లాస్ట్ వీడియోస్ గోస్ వైరల్, దుబాయ్ సేస్ వర్క్షాప్ ఫైర్ కాజ్డ్ ట్రక్ ఎక్స్ప్లోజన్స్, వరల్డ్ న్యూస్. Right, next one. So 7 blasts rock Dubai's Jebel Ali as massive fire erupts near strategic port. Right? Inko kadram Daily Express randi. Dubai explosions recap huge smoke scene near Palm Jumeirah after loud bangs. And NDTV 7 blasts in 20 minutes. Video shows explosion in Dubai. And one more, Meher News Agency. So Meher News Agency prakaranga multiple blasts are reported in UAE capital Dubai. చూసారు కదా, నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో వచ్చినటువంటి వార్తలు. సో చాలామందిన
దీన్ని తప్పు అని కొట్టిపారేశారు. కానీ ఎందుకు అక్కడ పాపం అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా తప్పు అని కొట్టిపారడానికి, దుబాయ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా మన వార్తలు చూసి తప్పు అని కొట్టిపారడానికి ఒకే ఒక కారణం ఏంటంటే అక్కడ జరిగిన సంఘటనని అది రిఫ్లెక్ట్ అవ్వకుండా, పబ్లిక్ పానిక్ అవ్వకుండా, బిజినెస్ ఆపర్చునిటీస్ దెబ్బతినకుండా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కమర్షియల్ యాక్టివిటీస్ దెబ్బతినకుండా, దుబాయ్ అనే దానికి ఒక చెడ్డ పేరు, ఒక మసక బారకుండా దుబాయ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అక్కడ ఎటువంటి సినారియో ఉన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా ఎక్కడ కూడా ఒక వీడియో కానీ, ఒక ఫోటో కానీ, ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకునేటువంటి అంశం కానీ ఎక్కడ బయటికి వెళ్ళకూడదు. ఏకంగా అక్కడ అటాక్ జరిగి ఇంత తీవ్రమైన ధ్వంసం జరిగినా దుబాయ్ గవర్నమెంట్ ఆఫీషియల్ అనౌన్స్ చేయడం లేదు. బికాస్ దే వాంట్స్ టు హైడ్. వాళ్ళు సేఫ్గానే ఉన్నామన్న రకంగా ప్రపంచానికి పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు. వీఆర్ సేఫ్ హియర్, ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉంది, వాళ్ళని యుద్ధం చేసుకుంటున్నారు కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్న రకంగా పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి దుబాయ్ నగరం ఎక్కడ కూడా ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా, బయటికి వెళ్లకుండా దాచుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే చాలామంది కూడా దీనిపైన అవగాహన లేదు, దాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇకపోతే ఇక్కడ మీరు చూడండి, డైరెక్ట్గా కొన్ని ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో వచ్చినటువంటి విజువల్స్ అవన్నీ మీకు ఆర్టీవీ చూపిస్తోంది. ఏంటది? నయా ఫోరీ ఇరాక్, రైట్? ఇరాక్ సంబంధించినటువంటి ఒక మీడియా సంస్థలో వచ్చిన కథనం ఇది. డైరెక్ట్గా అక్కడ చూడండి, నయా ఫర్ ఇరాక్. సో ఇరాక్ సంబంధించిన మీడియా కథనం, ఇరాక్ సంబంధించినటువంటి అక్కడి వెబ్సైట్లు అక్కడ రాసుకొచ్చిన వార్తలు కూడా. ఎస్, ఇట్స్ అన్ అటాక్ బై హౌతీ. హౌతీల అటాక్కి పాల్పడ్డాయి. దుబాయ్లో జబల్ అనేటువంటి ఈ ప్రాంతం పైన హౌతీలు అటాక్ చేసి ఈ యొక్క బిజినెస్ని పూర్తిగా దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు. సో ఇరాన్ పైన మళ్ళీ అమెరికా ఈ అటాక్ తర్వాత ఎటువంటి చర్యకు దిగుతుందో చూడాలి. బికాస్ దే వాంట్స్ టు ప్రొటెక్ట్ గల్ఫ్ నేషన్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఏ క్షణమైనా ఎటువంటి దాడి జరిగినా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి నినాదాన్ని పదే పదే అమెరికా ఇస్తూ ఉంది. సో మరి గల్ఫ్ కంట్రీస్లో కీలకమైన ప్రాంతం దుబాయ్. మరి దుబాయ్పై అటాక్ని అమెరికా ఎలా పరిగణలోకి తీసుకుంటుంది, ఏ రకమైనటువంటి తిరిగి దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి నిన్న జబల్ అనేటువంటి ప్రాంతంలో ఎటువంటి అటాక్ జరిగాయి ఆ వీడియో చూస్తాను. ఆ తర్వాత మీకు మరింతగా దీనిపై అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో జబల్ అలీ అనేది ఆ దుబాయ్ నగరం లేదా ఆ యుఏఈలో ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా. సో ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏమున్నాయి? లార్జెస్ట్ సీ పోర్ట్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లో లార్జెస్ట్ సీ పోర్ట్ ఇది. దీని తర్వాత వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ సీ పోర్ట్తో పాటుగా బిజియెస్ట్ కంటైనర్ పోర్ట్ అంట. ఎప్పుడు చూసినా నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కడెక్కడ విదేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. 150 పోర్ట్లు, దేశవ్యాప్తంగా 150 పోర్ట్ ఏరియాస్కి ఇది చాలా బిగ్గెస్ట్ కనెక్టివిటీ. ఇక్కడ నుంచి చాలా పెద్ద మొత్తంలో సప్లై అవుతూ ఉంటాయి. గూడ్స్ కానీ, కార్గోస్ కానీ, కంటైనర్స్ కానీ చాలా పెద్ద మొత్తంలో. సో దీన్ని డైరెక్ట్గా మ్యాసివ్ ఫ్రీ ట్రేడ్ జోన్ ఎస్టాబ్లిష్ 1985. ఫ్రీ ట్రేడ్ జోన్ని దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే 1985లో. ఇది ఫ్రీ ట్రేడ్ జోన్. ఇట్స్ అ హోమ్ టు 11,000 to 12,000 కంపెనీస్. 11,000 నుంచి 12,000 కంపెనీకి, మొత్తం 150 దేశాలకు సంబంధించిన 12,000 నుంచి 13,000 కంపెనీలకి ఇది ఒక ఫ్రీ ట్రేడ్ జోన్. So more than 100 fortunate 500 companies have operations there. So ఒక 100 ఫార్చునేట్ 500 కంపెనీస్ అంటే సుమారుగా ఒక 500 కంపెనీలు, టాప్ లెవెల్ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేస్తున్నాయి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ సంబంధించి. సో కంపెనీస్ గెట్స్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అడ్వాంటేజ్, మేక్ ఇట్ ఏ ప్రిఫర్డ్ రీజనల్ హెడ్ క్వార్టర్ అండ్ నెక్స్ట్ టు జబల్ అలీ పోర్ట్, క్లోజ్ టు ఏఐ మక్తుమ్ ఇంటర్నేషనల్ పోర్ట్. సో మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందంట దీనికి. సో మేజర్ గేట్వే కనెక్టింగ్ ఏషియా, యూరోప్ అండ్ ఆఫ్రికా, 3 ఖండాల 3 కాంటినెంట్స్ మధ్యలో ఈ ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మొత్తం దీని యొక్క వర్త్ ఎంత ఉంటుంది అని అంటే 16.7 క్రోర్స్, 16.7 lakhs crores, 16 లక్షల కోట్ల పైచిలకు, సుమారుగా 17 లక్షల కోట్లు దీని వర్త్. ఇక మొన్న జరిగినటువంటి దాడికి సంబంధించి
మొన్న జరిగిన దాడికి సంబంధించి ఈ నష్టం 1,00,000 కోట్లకు పైబడి ఉంటుందనేది అటు ఇరాక్ వార్తా కథనాల్లో కానీ, ఆ తర్వాత ఇరాన్కి సంబంధించిన వార్తా కథనాల్లో కానీ, హౌతీలు క్లెయిమ్ చేసుకుంటున్న ప్రకారంగా కానీ 1,00,000 కోట్ల పైబడి నష్టం వాటింది. ఒకే ఒక అటాక్ జస్ట్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 20 minutes, 20 నిమిషాల్లో 7 మిసైలు పడడం జబల్ అలీ ప్రాంతంలో, అక్కడ పోర్ట్ ఏరియాలో నియర్ బై ఉన్నటువంటి కొన్ని కంటైనర్స్ దగ్గర కానీ, ఆయిల్ రిజర్వ్ ఫ్యాక్టరీ దగ్గర కానీ ఒకే ఒక్క 20 నిమిషాల్లో 7 మిసైలు పడడంతో 1,00,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లో అవకాశం ఉందట. దెర్ ఈస్ నో అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ దుబాయ్ గవర్నమెంట్. ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. ఇక గోయింగ్ ఆన్, ఒక రోజుకి ఇక్కడ నుంచి సుమారుగా 5,000 కోట్ల రూపాయల ట్రేడ్ జరుగుతుంది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. ఒక వారానికి సుమారుగా 35,000 కోట్ల పైచిలుకు, ఒక నెలకి 1,35,000 కోట్లు, 1,35,000 కోట్ల రూపాయల ట్రేడ్ జరుగుతుంది కేవలం ఈ పోర్ట్ ద్వారా వరల్డ్ వైడ్లో. ద లార్జెస్ట్ పోర్ట్, ద లార్జెస్ట్ సీ పోర్ట్. సో చాలా నియర్ బైలో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున దీని ఒక ఫ్రీ ట్రేడ్ జోన్గా అభివర్ణించారంట. కొన్ని వేల కంపెనీలు, 500కు పైగా కంపెనీలు సగటున ఇక్కడి నుంచి బిగ్గెస్ట్ ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. 12,000 కంపెనీస్, 12,000 కంపెనీస్కి ఇదొక బిగ్గెస్ట్ హబ్. ఇది 150 కంట్రీస్ విలువైడ్గా ఇది ఉంది. ఇక టాప్ 100 కంపెనీస్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా దాదాపుగా ఇక్కడి నుంచి జరుగుతాయి. సో ప్రజెంట్ ఈ ప్రాంతం పైన హౌతీలు అటాక్ చేయడం అంటే కేవలం అక్కడ జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ అంశాలని కుప్పగూల్చడమే, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని పూర్తిగా దెబ్బతీయడం, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని పూర్తిగా కిల్ చేస్తే దుబాయ్ కొంత తమ మాట వింటుంది, లేకుంటే అమెరికాకు సహకరించడం ఆపేస్తున్నటువంటి ఒక ఉద్దేశంలోనే ఈ అటాక్ పాల్పడేది తెలుస్తోంది. ఇక అమెరికా దీనిపై ఇంతవరకు రిట్రియేట్ కాలేదు. రిట్రియేట్ ఇన్ ద సెన్స్ తిరిగి దాడి చేయలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు. మరి ప్రతీకార దాడులు చేస్తుందా, హౌతీలపై ఏ రకంగా కంట్రోల్ చేస్తుందో చూడాలి. మొన్నటికి మొన్న ఎగ్జాక్ట్గా 24 hours బ్యాక్ హౌతీలు భారతీయ జెండాతో కూడినటువంటి MSV ఫోజియా ఒలియా అనేటువంటి మన భారతీయ జెండాతో కూడినటువంటి ఒక కంటైనర్ నౌక భారతదేశానికి రెడ్ సీ మీదుగా వస్తుంటే అటాక్ చేశారు. దాన్ని భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. సో భారత ప్రభుత్వం, భారత నౌకాయాన శాఖ అండ్ విదేశీ మంత్రిత్వ శాఖ కూడా చాలా తీవ్రంగా తిప్పికొట్టింది. 14 మంది భారతీయులని సేఫ్గా కాపాడామనేది వాళ్ళు చెప్పుకొచ్చిన మాట. సో ప్రస్తుతానికైతే ఇంకా అమెరికా ఈటిపైన ఎక్కడకు రియాక్ట్ అవ్వలేదు, ప్రతీకార దాడి చేయలేదు. మరి భారతీయ నౌకపై దాడిని, దుబాయ్ జబల్ లేనటువంటి ఇనస్ట్ ఏరియాపై దాడిని అమెరికా ఏ రకంగా కన్సిడర్ చేస్తుంది, దీనికి ఏ రకమైన సమాధానం ఇస్తుందో చూడాలి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి.
టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.